హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చిపెట్టింది ఓ భార్య. తర్వాత భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో భర్తను భార్య చంపి పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. ఇక భార్య కాల్ రికార్డ్స్, సీసీ ఫుటేజ్ ఆధారంగా భార్యే హంతకురాలని తేల్చారు. నేను మా పాప వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను ప్రోగ్రాం విషయంలో సాయంత్రం మీటింగ్ ఉందనేసి మాట్లాడుకోవడానికి. హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి భర్తను చంపి పూడ్చిపెట్టింది ఓ భార్య. తర్వాత భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక పోలీసుల దర్యాప్తులో భర్తను భార్య చంపి పూడ్చిపెట్టినట్లు గుర్తించారు. భార్య కాల్ రికార్డ్, సీసీ ఫుటేజ్ ఆధారంగా భార్య హంతకురాలని తేల్చారు. మా పాప వాళ్ళ ఇంటికి వచ్చాను. నేను ప్రోగ్రాం విషయంలో సాయంత్రం మీటింగ్ ఉందనేసి మాట్లాడుకోవడానికి నేను పైకి వచ్చాను. పిల్లలు అల్లరి చేస్తున్నట్టు. పాప వాళ్ళ ఇంటికి వచ్చాను. మియాపూర్లో జరిగిన దారుణానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, మియాపూర్లో దారుణం చోటు చేసుకుంది. భర్తను ప్రియుడితో కలిసి భార్య అత్యంత కిరాతకంగా హత్య చేసింది. అనంతరం హత్య చేసిన తర్వాత తనకేమీ తెలియదన్నట్టు మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ తతంగం అంతా కూడా గత ఏడాది నవంబర్లో జరిగింది. గత ఏడాది నవంబర్లో మియాపూర్ పోలీస్ స్టేషన్లో పరిధిలో నివసించేటటువంటి సత్యవతి పెంటేష్. అయితే పెంటేష్ను సత్యవతి తన ప్రియుడితో కలిసి హత్య చేసిన తర్వాత పెంటేష్కు సంబంధించినటువంటి మృతదేహాన్ని మహారాష్ట్రలోని తుల్జాపూర్ వద్దకు తీసుకుని వెళ్లారు. అక్కడే ఆ మృతదేహాన్ని పడేసి వచ్చారు. అనంతరం తమకేమీ తెలియదన్నట్టుగా మియాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తన భర్త కనిపించడం లేదంటూ కూడా సత్యవతి మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు మియాపూర్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని అందుకు అనుగుణంగా దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అయితే కేసు నమోదు చేసుకుని 7 నెలల విచారణ తర్వాత తాజాగా ఈ కేసులో ముఖ్య నిందితురాలు ఇటు సత్యవతి అంటూ పోలీసులు తేల్చడం జరిగింది. సత్యవతి తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్టుగా మియాపూర్ పోలీసులు నిగ్గు తేల్చడం జరిగింది. అయితే ఆమెకు సంబంధించినటువంటి CDR ఆ తర్వాత కాల్ రికార్డింగ్లను మియాపూర్ పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఆమె మొదట్లో ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కావచ్చు, ఆ తర్వాత పోలీసులకు పలుమార్లు రకరకాల అంశాలు చెబుతూ ఉండడంతో ఆమె ప్రవర్తన మీద పోలీసులకు సైతం అనుమానం వచ్చింది. దీంతో పోలీసులు సత్యవతిని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారించినటువంటి సందర్భంలో సత్యవతి ఈ హత్య చేసినట్టుగా ఆమె అంగీకరించడం జరిగింది. తన ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించుకోవడానికి హత్య చేసినట్టుగా ఆమె చెప్పడం జరిగింది. ఇదొక అంశం. అయితే ఈ అంశం గురించి ఈ కేసు గురించి దర్యాప్తు చేసినటువంటి సందర్భంలో మహారాష్ట్రలో తుల్జాపూర్ వద్ద ఒక మృతదేహం లభ్యమైంది. అక్కడి పోలీసులు గుర్తు తెలియని మృతదేహంగా ఈ మృతదేహానికి సంబంధించినటువంటి కేసు నమోదు చేశారు. సో ఇదే అంశం గురించి మియాపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో మియాపూర్ పోలీసులకు సంబంధించినటువంటి బృందం తుల్జాపూర్ వెళ్ళింది. ఈ మృతదేహం పెంటేస్దిగానే పోలీసులు గుర్తించడంతో అందుకు అనుగుణంగానే సత్యవతిని సైతం విచారించినప్పుడు సత్యవతి కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. సో మొత్తానికి తన ప్రేమ వ్యవహారానికి భర్త అడ్డగా ఉన్నాడనేటువంటి ఒకే ఒక కారణంతో పెంటేష్ను సత్యవతి హత్య చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం పోలీసుల అదుపులో సత్యవతి ఉన్నారు. ప్రజెంట్ సత్యవతికి సంబంధించినటువంటి ప్రియుడి కోసం మియాపూర్కు సంబంధించినటువంటి పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. అతను కూడా అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సో మొత్తానికైతే ఇటు మహారాష్ట్రలోని తుల్జాపూర్లో పెంటేష్కి సంబంధించిన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని తరలించినట్టుగా కూడా తెలుస్తోంది. లక్ష్మీదుర్గా. జై, థ్యాంక్ యూ శశి. నేను ప్రోగ్రాం విషయంలో